ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దిశ అనే చట్టాన్ని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్లో ఎంత బాగా పనిచేసింది, ఎంత బాగా అభివృద్ధి చెందింది, ఆడపిల్లలకి ఎంత అండదండగా నిలబడింది అనేది మనందరికీ తెలుసు. కానీ ఆ దిశ చట్టాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే విధానం కూడా అది వేరే లెవెల్ అబ్బా. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉందంట. యాప్ ఫోన్లోనే ఉండిద్ది. దానివల్ల ప్రజలకు మేలు జరగాలి కదా, ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఉండాలి కదా, అప్పుడు కదా మీరు సక్సెస్ అయినట్లు. ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఎవరికి 5 సార్లు ఫోన్ షేక్ చేసిన అది SOS బటన్ నొక్కితే చాలు, వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని. వాళ్ళు కానీ ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి. అది అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు. అది మనం 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించిన విధానంలో కానీ, లేకపోతే ఆయన ఫ్లెక్సీలకి, లేకపోతే ఆయన పబ్లిసిటీలకి, ఆయన పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ ద్వారా కానీ మనం తెలుసుకున్నాం. కానీ ప్రజలకి అండదండగాను, స్త్రీలకి, అక్క చెల్లెమ్మలకి మర్యాద ఇవ్వడం కానీ, లేకపోతే పోలీసులు కానీ, లేకపోతే సోదరులు కానీ ఇలా సంబోధించడం కానీ చాలా హాస్యాస్పదం. ఎందుకంటే సరే బయట ఎవరికి అన్యాయం జరిగిందో, లేకపోతే బయట ఎవరికో అక్రమంగా ఇవన్నీ జరిగాయో అంటే అది వేరే లెవెల్. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు స్త్రీలుగా ఉన్నారో వారికి కూడా, లేకపోతే నిన్నగా మొన్నే చూసాం, బాలీవుడ్ నుంచి వచ్చిన, ముంబై నుంచి వచ్చిన ఒక నటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎలా చేశారో, లేకపోతే దానిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎస్ఐలు కావచ్చు, లేకపోతే సిఐలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, ఎస్పీలు కావచ్చు, ఎంత దరిద్రంగా, ఎంత రాజకీయాలు చేసి వారి యొక్క స్వలాభం కోసం ఆవిడని ఎంత చిత్రహింసలు పెట్టామో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసి వాటిపైన స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉండి ఇప్పుడు SOS యాప్ ఉంది, లేకపోతే SOSని 5 సార్లు ఓపాలి, లేకపోతే ఫోన్ని 4 సార్లు ఓపాలి, ఇట్లాంటివి చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారికి కూడా నువ్వు కల్పించలేకపోతే, భరోసా ఇవ్వలేకపోతే, అక్రమంగా నీ పార్టీలో ఉన్న వాళ్ళే రౌడీలు చేసినట్టు మాఫీలు చేసుకుంటా, లేకపోతే నువ్వెంతివు అని సెటిల్మెంట్లు చేసుకుంటా, దందాలు చేసుకుంటా, దాదాగిరీలు చేసుకుంటా, దౌర్జన్యాలు చేసుకుంటుంటే ప్రజలకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ప్రజలకి ప్రతి ఒక్కరికి దిశ యాప్ ఇచ్చాము, అది ఫోన్లోనే ఉండిద్ది, 5 సార్లు ఓపాలి, ఊపితే ఫోన్ వచ్చిద్ది, ఫోన్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మేము వస్తాము. ఏం చేస్తారు వచ్చి? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు కావచ్చు, అకృత్యాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే మీరు అధికారాన్ని కోల్పోయారో, అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి దీనిపైన స్పందించే ధైర్యం లేదు మీకు. కానీ చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి మాత్రం ఇలా చెప్పడానికి నోరు ఎలా వస్తుందో అసలు ఎవరికి అర్థం కావట్లే. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లతో మీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీ వైఖరి మారలేదు, మీ తీరు మారలేదు, ప్రతి ఒక్క ఆలోచన ఇంత దుర్మార్గంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి మీకు ఈ 11 సీట్లతో ఇచ్చారు. ఇక నుంచి మీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అంటే అసలు తెలంగాణలో లేదనుకో, పెట్టే అవకాశం కూడా లేదు. వాళ్ళు పెడితే దేంతో కొడతారో అది వాళ్ళకు తెలుసు, మనకే తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే దానిలో ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే వైసీపీని ఆరాధించేటువంటి, అంటే వైఎస్ఆర్ గారు ఎవరైతే ఉన్నారో స్వర్గీయులు, ఆయన పేరు వలన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు కూడా తన పద్ధతి, తన విధానాన్ని మార్చేసుకుని, ఒరి బాబో ఈయనతో మన వల్ల కాదు అని చెప్పి పార్టీని వీడిన అవకాశాలు అయితే మనం చూసాం. అంటే ఈ పార్టీ భూస్థాపితం కాబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారకపోయినా ఆయన అధపాతాళానికి పడిపోయారు. వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం, కనుమరుగైపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.